ఒకప్పుడు ఆడపిల్లగాండ్లు అసలు పుట్టనే పుట్టద్దు అని అనుకుంటారు. ఇప్పుడు సుతం చాలా మంది గట్లనే ఉండ్రు. కానీ గీ కాలంలో మనుషుల ఆలోచన మారింది. ఆడోళ్ళ చురుకుదనం వాళ్ళ విజయాలు చూసి ఆడపిల్లనే కావాలి అని అనుకుంటారు. కానీ గీళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారులా. పాపం కడుపులున్నది ఎవరో తెలియదు కానీ గీళ్ళ పొట్టతోటి ఉన్న తల్లిని ఏం చేసిండ్రో తెలిస్తే కోపం నశానానికి అంటుద్ది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అద్దు అనుకుంటా కోడలకు అత్తగారిలు నరకం చూపింది. విశాఖపట్నం మర్రిపాలెంలా అయింది గీ ముచ్చట. 5 నెలల నిండు గర్భిణి గీమే. అయినా సరే పాపం లేదు దోషం లేదు, అర్రలేసి జోపిండ్రట. లోపలున్న పిల్లనో పిల్లగానో గాని గా పిండాన్ని తీసేయాలి, కడుపుల బిడ్డను కడుపులనే చంపాలని ఒకటే పట్టు పట్టిండ్రట. అత్త మామ కట్టుకున్న పెనిమిటి పాపం దెబ్బలు తట్టుకోలేక తిట్లు వినలేక పిల్ల ఇంట్లోకెంచి అవతల పడ్డది. తల్లిగారింటికి పోయింది. గంతే, ఇట్లయితే కాదని ఇంటి ముంగట న్యాయం కావాలంటది. విశాఖపట్నం మర్రిపాలెం పాతకరాశ ఏరియాలైన గీ ముచ్చట్లు చూస్తే కడుపుల గావరైనట్టు కాబట్టే. 5 నెలల గర్భిణట వనజాక్షి కన్న తల్లిని తీసుకొనొచ్చి అత్తగారింటి ముంగట కూసుంది. 9 ఏండ్ల కిందట శ్రీనివాసరావు అనే ఆయనతోని పెండ్లైందట వనజాక్షికి. ముందు కొడుకు పుట్టిండు, ఇప్పుడు రెండో గర్భం. దాన్ని తీసుకోవాలని పట్టుబట్టిండ్రట. టార్చర్ చేసిన పిల్ల అడ్జస్ట్ అయిపోయింది. మేము దానికి నచ్చిందల్లా కొనడము ఇవ్వడము తేవడము అన్నీ చేశాము. ఈ 10 సంవత్సరాలు చేసిన తర్వాత బాబు కడుపులు పడ్డారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాటికి 7వ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ పాప నెలకు ఇప్పుడు 5వ నెల. అది తీసి మళ్ళీ 4 రోజులు ఈ తల్లిదండ్రులు కొట్టి తాళాలు వేసేసి గెడలు పెట్టేసి ఇంట్లో నానా టార్చర్ పెట్టారట. మేము లాయర్తో ఫోన్ చేయించాం. అబార్షన్ చేయించుకోవాలని ఎంత చెప్పినా సుతమేంలే. గదేహాల కోపం గందికే ఓ అర్రలేసిండ్రట. తుక్కు తుక్కు కొట్టిండ్రట. పాపం కడుపుతోనున్న పిల్లనాయే తట్టుకోకపోయింది. ఇల్లు ఇడిచి ఇగో మళ్ళీ గిట్లొచ్చి నలుగురికి అడుగుతాంది నాకు న్యాయం కావాలని. పెనిమిటేమో ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు. అయితే ఈమె తప్పిపోయిందనే కేసు సుతం పెట్టిండ్రట. మరి వచ్చిన ఆమెను చూసన్నా మనసు గరగాలి కదా, ఇంట్లోకి సుతం రానిత్తలేరట. వచ్చిందని అది తీసేమనేసి ముగ్గురు డోర్ లాక్ చేసి ఎవరు కనబడకూడదని తలుపులు వేసి కొట్టేస్తాను. చేతులు గిరిచేశారు మా ఆయన. ప్రెగ్నెన్సీతో ఉన్నానని కూడా చూడలేదు సార్. అసలు అతను పట్టించుకోవట్లేదు సార్. నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి పంపించేశారు ఆ రోజు పోలీస్ కంప్లైంట్. అసలు యాక్చువల్గా నేను అతను టార్చర్ పెడుతున్నాను. ఇంట్లో బయటకు వచ్చాను సార్. ఆ రోజు అదే చంపేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా అని ఇంట్లో బయటకు వెళ్ళిపోయినా అతను ఫోన్ తీసుకొని. ఈమె ఎవరో అసలు మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నారట. న్యాయం జరగాలి, జరిగేదాకా ఈడికెంచి గదలా ఈడికెంచి మెదలా అంటందికి అక్క. అయినా పాపం గట్ల పొట్టతోటున్న మనిషిని చూస్తే మీ మనసు కరుగుతలేదు అనుల్లా. ఏ మనసులో ఏందోపో. ఇదే కాదు, ఇంకో ముచ్చట సుతమైంది. గీడ బంగారం పైసల కోసం ఆగం చేసిండ్రు పాపం పిల్లను. ఇదేమో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండెడ అనే ఊర్లో అయింది. అయినవోలు మండలం వెంకటాపూర్ అనే ఊర్లే శ్రీజ అనే అమ్మాయి ఉండేది. గుండెడ అనే ఊర్లో ఉండే డెంగు రాజుతోని 6 ఏళ్ల కిందటనే లగ్గం చేసిండ్రు. పిల్లగానోళ్ళు అడిగినంత కట్నం సుత ఇచ్చిండ్రు పిల్లోళ్ళు. 12 లక్షలు 16 తులాల బంగారం ఇచ్చిండ్రు. కానీ ఆ కాసుల కక్కుర్తి మొగనికి ఆశ చావలే. పెండ్లైన కొన్ని రోజులకెంచి ఇంకా కట్నం కావాలి, ఇంకా రేపో అని రోజు గోస పెట్టేటోళ్ళట, కొట్టేటోళ్ళట, తిట్టేటోళ్ళట. సరే నాదే తప్పు అయిందని ఒప్పుకొని మరీ తీసుకెళ్ళాక మళ్ళీ హైదరాబాద్లో డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అది ఇది చేసిండు. హైదరాబాద్లో కూడా కొట్టినాక దండం పెడితే కాలు పట్టుకున్నాను. హైదరాబాద్లో నా కాలు పట్టుకున్నాక రోజు 12 గంటలకు రాత్రి లేచి 2 గంటల రాత్రి లేచి బయటికి పోయి వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అఫైర్ పెట్టుకొని వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం. అలా కాకుండా ఇంకా ప్యాక్ ఆట ఆడడం, రమ్మి ఆడుకుంటూ కొన్ని లక్షలు పొడగొట్టుకుంటూ నన్ను అదనపు కట్నం తెమ్మని చెప్పి పిచ్చి పిచ్చిగా నాతో బిహేవ్ చేసి వేరే అమ్మాయిని తెచ్చుకుంటా వేరే అమ్మాయిని ఉంచుకుంటాను ఇలా బిహేవ్ చేసి. గంతేకాదు, గీమె భర్త రాజు వేరే ఆమెతోని అక్రమ సంబంధం పెట్టుకుండట. ఆన్లైన్ గేములు కూడా ఆడతాడట. గదేనుల్లా జూదానికి మరిగి పైసలాగని చెత్తాడట.
అయినా ఓర్చుకుందిగా పిల్ల. అమ్మోళ్ళు పెట్టిన 16 తులాల బంగారాన్ని గుంజుకొని తాకంటు పెట్టిండట. అడిగితే దంతాడు. గందికే గీ అక్కసుతం వచ్చి ఇంటి ముంగట కూర్చొని ఎడతాంది. నాకు న్యాయం కావాలంటాంది. గాడేమో పిల్లగాన్లద్దని, గీడేమో బంగారం కావాలని. కానీ మొత్తం మీదనైతే ఆడపిల్లగాన్లు ఏడ్చే రోజులే. ఆడపిల్లలను కనాలంటే సుతం బాధపడాలే అవ్వయ్యలు. గట్లయితేనే ఇక రోజులు.